మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రోజు రోజుకి ఈ ర్యాంప్లు అనేటివి రోడ్లను మింగేస్తున్నాయి. డబ్బు, పేరు, పలుకుబడి రాజకీయంగా ఉంటే ఏ రోడ్డునైనా ఆక్రమించచ్చు. రోడ్ల మీదకు వచ్చే విధంగా ర్యాంపులు కడుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు? విద్యానగర్ కాలనీలో ఇళ్ల ముందు ర్యాంపుల హవా నడుస్తుంది. అసలు ఇంత అక్రమంగా రూల్స్ కి విరుద్ధంగా ర్యాంపులు కట్టడానికి ఎలా పర్మిషన్లు వస్తున్నాయి? ప్రజల సమస్యను దృష్టిలో పెట్టుకొని వారి సమస్యలను అధికారుల దృష్టిలోకి తీసుకెళ్లడానికి ఈ రోజు ఈ టాపిక్ తో మేము ముందుకు వచ్చాం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం విద్యానగర్ కాలనీ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్, సింగరేణి ఎంప్లాయీస్, ఉన్నత అధికారులు, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉండే ఏరియా. ఎంతో ప్రశాంతంగా పెద్ద పెద్ద భవనాలతోని బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ని తలపించే విధంగా ఉంటుంది ఈ ఏరియా. బిఫోర్ అండ్ ఆఫ్టర్ మనం చూసినట్లయితే కొత్తగూడెంలో డెవలప్డ్ ఏరియాగా విద్యానగర్ కాలనీని చెప్తారు. మరి ఇంత ప్రశాంతంగా ఉన్న ఈ ఏరియాలో కూడా కొన్ని సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదు. మరి ఏంటా సమస్య అనే విషయానికి వస్తే అదేదో కాదు, రూల్స్ కి విరుద్ధంగా ఇండ్ల ముందు భారీగా కడుతున్న ర్యాంప్ల కట్టడాలు. రోజు రోజుకి ఈ ర్యాంప్లు అనేటివి రోడ్లను మింగేస్తున్నాయి. విద్యానగర్ కాలనీలో ఇండ్ల ముందు ర్యాంపుల హవా నడుస్తుంది. మరి ఈ పరిస్థితి కేవలం ఒక విద్యానగర్ కాలనీ అయినా కాదు, కొత్తగూడెం మొత్తం కూడా ఇదే పరిస్థితి ఉంది. ఒకరిని మించి ఒకరు పోటీలు పడుతూ మరి ఇంట్ల ముందు రూల్స్ కి విరుద్ధంగా ర్యాంపులని కడుతున్నారు. మరి ఇంత ఓపెన్ గా రోడ్ల మీద కడుతున్న ర్యాంపులని అడిగే నాదురే లేరు. సామాన్యునికి అడిగే ధైర్యం లేదు. ఒకవేళ అడిగినా కూడా నిర్లక్ష్యపు సమాధానాలని ఎదుర్కోవాల్సి వస్తుంది. అధికారుల కళ్ళ ముందు ఇంత జరుగుతున్నా కూడా, అక్రమంగా ర్యాంప్లని కడుతున్నా కూడా చూసి చూడనట్టు ఎందుకు వదిలేస్తున్నారు అనే ప్రశ్నలు ప్రజల్ని ఆలోచింపచేస్తున్నాయి. డబ్బు, పేరు, పలుకుబడి రాజకీయంగా ఉంటే ఏ రోడ్డునైనా ఆక్రమించవచ్చు, ఎంత భారీ ర్యాంపులనైనా కట్టవచ్చు అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇక మన విద్యానగర్ కాలనీ విషయానికి వస్తే గల్లీ గల్లీకి కూడా 10ల 20ల సంఖ్యలో ర్యాంపులు దర్శనం ఇస్తాయి. విద్యానగర్ కాలనీలో పొద్దు గడిచిందంటే ఒక సామాన్యుని దగ్గర నుంచి ఉన్నత అధికారి వరకు కూడా ప్రతి ఒక్కరు ఇదే గల్లీలలో ప్రతిరోజు తమ పనుల మీద నిరంతరం తిరుగుతూ ఉంటారు. కానీ ఈ ర్యాంపుల విషయమై ఎవరు అడగరు, ఎవరు పట్టించుకోరు. అసలు ఇంత అక్రమంగా రూల్స్ కి విరుద్ధంగా ర్యాంపులు కట్టడానికి ఎలా పర్మిషన్లు వస్తున్నాయి? పర్మిషన్లు ఇస్తున్నారా, లేక ఎవరికి తోచినట్టు వారు ఇష్టానుసారంగా ర్యాంపులని కడుతున్నారా? రోడ్ల మీదకు వచ్చే విధంగా ర్యాంపులు కడుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు? ఒక ఇల్లు కట్టాలంటేనే 100 రకాల పర్మిషన్లు అడిగే అధికారులు అక్రమంగా కడుతున్న ర్యాంపులను చూసి చూడనట్టుగా ఎందుకు వదిలేస్తున్నారు? ఇది అధికారుల నిర్లక్ష్యమా, లేక ప్రభుత్వ రూల్స్ పట్ల పట్టింపు లేకపోవడమా అనేటువంటి ఎన్నో ప్రశ్నలు ప్రజలను ఆలోచింపచేస్తున్నాయి. ముఖ్యంగా ఒక గల్లీలో 2 4 వీలర్స్ ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తే పక్క నుంచి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా ర్యాంపులు అడ్డంగా ఉంటాయి. రోడ్ల మీదకు ఉన్న ర్యాంపులను తగలకుండా వెళ్ళడానికి బైకర్స్ నిరంతరం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇక వర్షాకాలం వచ్చిందంటే ఏ చిన్నపాటి తేలికపాటి వర్షం పడినా కూడా డ్రైనేజ్ సిస్టమ్లు సరిగ్గా లేకుండా నీరంతా కూడా రోడ్ల మీద నిలిచిపోయి ప్రజలు నిరంతరం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. మరి ఇక్కడ కట్టడాలు ఎలా కనిపిస్తున్నాయి అనేది మీరు క్లియర్ గా స్క్రీన్ లో చూడొచ్చు. అంతేకాకుండా కొంతమంది ర్యాంపులు కట్టడంతో ఆగిపోకుండా రోడ్డుకి ఇరువైపులా కూడా సిమెంట్ గట్లు వేసి గార్డెనింగ్ చేసుకుంటున్నారు. మరి కొంతమంది అయితే తమ సొంత వెహికల్స్ ని పార్కింగ్ చేసుకోవడానికి రోడ్ మీదకి వచ్చే విధంగా షెడ్లు వేస్తున్నారు. మరి వీటి వల్ల ఎమర్జెన్సీ టైంలో అంబులెన్స్లు కూడా రాలేని దుస్థితి ఏర్పడింది. ఎవరు ఎలా పోతే నాకేంటి, నేను బాగుంటే చాలు అనే స్వార్థంతో చేస్తున్న పనులు సామాన్య ప్రజలకి ఇబ్బందులు కలిగిస్తున్నాయి. మరి ఇలాంటి సమస్యలపై అధికారులకి కంప్లైంట్ వెళ్తుందా లేదా? ఒకవేళ వెళ్ళినా అప్పటి వరకు హడావుడి చేసి సమస్యను అధికెక్కిస్తున్నారా, లేదా జేబులు నింపుకొని సమస్యను వెనక్కి నెట్టి చేతులు దులిపేసుకుంటున్నారా అనేటువంటి ఎన్నో ప్రశ్నలు ప్రజలని అయోమయంలో పెడుతున్నాయి. మరి ఇది అధికారుల తప్ప లేదా ప్రజల తప్ప అనేది మీ మైండ్కే వదిలేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజులలో ప్రతి ఒక్కరి ఇంట్లలో కూడా 2 వీలర్స్ 4 వీలర్స్ అనేది సర్వసాధారణం. కాబట్టి ఎవరికి వారు సామాన్యులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా తమ పరిధిలోనే నిర్మించుకున్నట్టయితే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, అధికారుల నుండి కూడా ఎటువంటి సమస్య రాదు. రోడ్ల ఆక్రమణకు గురవుతున్న ఈ ర్యాంప్ల కట్టడాలపై అధికారులు ఇకనైనా దృష్టి సాధించాలి. అడ్డగోలుగా
కడుతున్న ఎటువంటి కట్టడాలనైనా కూడా అధికారులు తొలగించాలి. సుమన్ టీవీ నుండి కాకుండా సుమన్ టీవీ ద్వారా ప్రజలు కోరుకునేది ఒక్కటే, రోడ్లను ఆక్రమించి కట్టిన ర్యాంపుల వల్ల కనీసం అంబులెన్స్ కూడా రాలేని దుస్థితి నుంచి తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు అధికారులని కోరుతున్నారు.